ప్రజలకు సిగ్గుండాలి అని డైరెక్ట్గా తిడుతున్న టీవీ5 సాంబడు. ఈ సాంబానికి మైండ్ దొబ్బిందా లేకపోతే పూర్తిగా పిచ్చిలేసిందా అని మాట్లాడుకుంటున్న ప్రజలు. మరి ప్రజల్ని పట్టుకొని డైరెక్ట్గా మీకు సిగ్గుందా, మీకు తెలివుందా అని ఈ ఎల్ముండల సాంబిగాడు ఎందుకు తిడుతున్నాడు, వీనికి ఎందుకు ఇంత పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మన సాంబశివరావు గురించి అందరికీ తెలిసిందే. టీవీ5 సాంబశివరావు చంద్రబాబు గారి సంక నాకడానికి ఎనీ టైం 24/7 రెడీగా ఉంటాడు. వీని భజన మామూలుగా ఉండదు. వీడు పెట్టే జాకీలు చూసి ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఆపరరే ఇజ్జత్ అవుతుంది, నవ్వుకుంటారా, ఆపరరే నీ భజన తగిలేయా అని చంద్రబాబు నాయుడు గారే అప్పుడప్పుడు వీని దౌడ పనులు రాలగొట్టి మరీ చెప్తా ఉంటాడట. అయినా వీడు వినడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఎంగిలి మెతుకులకి న్యాయం చేసేదాకా వీడు వినడు, వీడు మారడు. అయితే ఇదే సాంబడు ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని డైరెక్ట్గా తిడుతున్నాడు. వీడు మీకు సిగ్గుండాలి, మీకు తెలివి ఉండాలి, మీకు ఆలోచన ఉండాలి, మరీ ఇంత దారుణంగా ఎట్లా తయారవుతారు అని తిడుతున్నాడు. అయితే ఫ్రస్ట్రేషన్ ఈ సాంబశివరావు గాంధీ మాత్రమే కాదు, మొత్తం పచ్చ మీడియాకి మొత్తం పిచ్చి లేసి బట్టలు చింపుకొని తిరుగుతున్నారు. ఈ పచ్చ మీడియాకి ఇంత పిచ్చి లేవడానికి కారణం ఏంటిదంటే, అమరావతి బిల్ పాస్ అయిన తర్వాత పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి కింద ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండు. ఏంటిదంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేర్లతో మావిగన్ పేరుతో ఒక 110 కిలోమీటర్ల కారిడార్ని రాజధానిగా చేస్తే బాగుంటుంది అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి చెప్పిండు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న గ్రాఫిక్స్ ప్రకారం ఊహాజనిత ప్రపంచం చూపిస్తున్న అరచేతిలో చూపిస్తున్న అవతార్ని ప్రకారం చూసుకుంటే ఇప్పట్లో అమరావతి అయ్యేది కాదు, సచ్చేది కాదు అనే డౌట్తోని జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చిండు. అయితే మావిగన్ అనే ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి ఊహించని స్థాయిలో అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే మొదటి 2 రోజులు ఈ ఎల్లో సోషల్ మీడియా ట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎన్ని రోజులని ట్రోల్ చేస్తారు? జనాల నుంచే స్పందన వచ్చినప్పుడు వీళ్ళు పీకేదేంది? ఏం లేదు కదా. అయితే మావిగన్ అనే ప్రతిపాదనకి జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందనని తట్టుకోలేక ఈ సాంబశివరావుకి పిచ్చిలేసింది. ముందుగా పిచ్చోడైంది ఎవడు అంటే ఏబిఎన్ రాధాకృష్ణకి పిచ్చి ఏ స్థాయిలో పీక్స్కి వెళ్ళిపోయిందంటే, మావిగన్కి జనాల నుంచి వచ్చిన స్పందన తట్టుకోలేక వైసీపీ వాళ్ళ భార్యల గురించి దిగజారుడు మాటలు మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది ఏబిఎన్ రాధాకృష్ణకి. అంటే ఒక జగన్ చేసిన ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి అనూహ్య స్పందన రావడం చూసి తట్టుకోలేక దానికి లాజికల్గా కౌంటర్ ఇచ్చే తెలివి లేక, అదే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే దమ్ము లేక, వైసీపీ కార్యకర్తల భార్యల గురించి దిగజారుడు భాషలో బ్రోకర్ మాటలు మాట్లాడే స్థాయికి ఏబిఎన్ రాధాకృష్ణని దిగజార్చింది. అంటే ఆ స్పందన ఎంత అద్భుతమై ఉంటుందో చూడండి. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు ఎల్లో మీడియా కానీ, అటు పచ్చ కుక్కలు కానీ సోషల్ మీడియాలో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయనంత అద్భుతమైన స్పందన వచ్చేసరికి ఈ పచ్చ కుక్కలకి పిచ్చి లేచిపోతూ ఉంది. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ అట్లా అడ్డగోలు మాటలు మాట్లాడిండు. వాళ్ళ వైసీపీ కార్యకర్తల భార్యల గురించి చిల్లర భాషలో మాటలు మాట్లాడిండు. అయితే వీళ్ళకి ఎట్లా ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లో ఉంది అంటే, అట్లా బూతు భాషలో మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణని 2 దౌడ పనులు రాలగొట్టకుండా ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, అటు నారా లోకేష్, ఈ ముగ్గురు కూడా వాడు ఆడవాళ్ళ మీద చేసిన గలీజ్ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకో. అయితే ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏంటిదంటే, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 50,000 ఎకరాల భూ సమీకరణ చేసిర్రు. ఇదే చంద్రబాబు నాయుడు మొన్న ఏమని చెప్పిండు అంటే, అది మున్సిపాలిటీకి కూడా పనికిరాదు, ఇంకో 1,00,000 ఎకరాలు కావాలి అని చెప్పిండు. ఇప్పటికే ఆ 50,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడున్నాయో కూడా చూపిస్తలేరు.
ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళ కమర్షియల్ ఫ్లాట్స్ ఎక్కడున్నాయో కూడా రైతులకే తెలియని పరిస్థితి ఉన్నది. ఇలాంటి టైంలో మళ్ళీ 1,00,000 ఎకరాలు ఇవ్వడానికి ఇంకా కొత్త రైతులు ముందుకొచ్చే అవకాశమే లేదు. ఆ రైతులు కూడా భయపడతా ఉన్నారు. ఇదొకటి. ఇంకొకటి, ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎందుకంటే అక్కడ రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బస్ స్టేషన్స్ లేవు, రైల్వే స్టేషన్స్ లేవు, ఎయిర్పోర్ట్ లేదు. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏదీ లేదు. అక్కడ ఒక మొత్తం కొత్త నగరాన్ని నిర్మించాలంటే, ఆ నగరం సంపద సృష్టించే ఒక గ్రోత్ ఇంజన్గా తయారు కావాలంటే దగ్గర అది ఇప్పట్లో జరిగే పనే కాదు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కొత్త నిర్మాణం చేపట్టాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఇప్పటికే అక్కడ వచ్చిన నీళ్ళు ఎత్తిపోస్తేందుకే 1000 కోట్లు అవుతా ఉన్నాయి. అయితే జగన్ సూచించిన ప్రతిపాదన ఏంటిదంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రతిపాదన ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఈ కారిడార్లో 60 లక్షల మంది జనాలు ఉన్నారు. అమరావతిలో కేవలం 19 గ్రామాల ప్రజలే ఉన్నారు. కానీ ఇక్కడ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. 4 కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అతిపెద్ద రైల్వే స్టేషన్ ఉంది, అతిపెద్ద బస్ స్టేషన్ ఉంది, ఏషియాలోనే పెద్ద పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ పోర్ట్ ఉంది ఒకటి. ఇట్లా ఒక 6 లేన్స్ రోడ్స్ ఉన్నాయి. 110 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 6 లేన్స్ రోడ్స్ ఉన్నాయి. అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ కారిడార్లో, ఈ 110 కిలోమీటర్ల కారిడార్లో ఉంది. కాబట్టి ఆల్రెడీ 60 లక్షల మంది జనాలు ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రభుత్వ భవనాలు, ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఇట్లా కావాల్సిన ప్రభుత్వ భవనాలు, కలెక్టరేట్లు ఇవన్నీ కట్టుకుంటే అదొక రాజధాని అయిపోతుంది. అంటే అమరావతికి 2 లక్షల కోట్లు కావాలి. కానీ అందులో కేవలం 10%, అంటే 20,000 కోట్లు అంతకంటే తక్కువ లోపే ఇక్కడ రాజధాని రెడీ అయిపోతుంది. అంతా 5-10 ఏళ్లలో, 5 ఏళ్ళు కూడా పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఉన్నది కాబట్టి. కానీ లేని ఒక కొత్త సిటీని మొత్తం నిర్మించుకుంటూ రావాలంటే 2 లక్షల కోట్ల అప్పులు తేవాలి. ఆ 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి నువ్వు మొత్తం నగరం అంతా నిర్మించిన వెంటనే అది గ్రోత్ ఇంజన్ అవుతుందా అంటే కాదు. అక్కడికి కంపెనీలు వస్తాయా రావా, ప్రాజెక్టులు వస్తాయా రావా, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయా రావా, వస్తే అది ఎన్ని రోజులు పడుతుంది, అక్కడికి జనాలు వస్తారా రారా, అక్కడికి జనాలు లక్షల సంఖ్యలో జనాలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అసలు అది సొంతంగా ఒక గ్రోత్ ఇంజన్ తయారు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, పట్టి ఆ 2 లక్షల కోట్ల అప్పులు తీరిపోవాలంటే ఇంకా ఎన్నేళ్ళు టైం పడుతుంది, అది లాభాల్లోకి రావడానికి ఇంకా ఎన్నేళ్ళ టైం పడుతుంది. సో ఈ రకంగా ఎట్లా చూసినా అది లాజికల్గా, రేషనల్గా, ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేటట్టు లేదు అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది. చాలా సింపుల్గా అర్థమయ్యే భాషలో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు కాబట్టి అది జనాల్లోకి దూసుకెళ్ళిపోయింది, జనాల్లోకి తిరుగు లేకుండా దూసుకెళ్ళిపోయింది. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు కలలో కూడా ఊహించలే, పచ్చ మీడియా అస్సలే ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత స్పందన వస్తుందని వీళ్ళు ఊహించలే. కానీ భయంకరమైన స్పందన వచ్చింది. అయితే జనాలు ఊహా ప్రపంచం కంటే ఉన్నదాన్నే నమ్మడానికి ఇష్టపడతారు, గ్రాఫిక్స్ కంటే నిజాన్ని నమ్మడానికే ఇష్టపడతారు. ఇంకా ఎన్నేళ్ళకైతుందో, ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియని ఒక రాజధాని కంటే కండ్ల ముందు కనిపిస్తున్న రాజధాని, కండ్ల ముందు కనిపిస్తున్న రోడ్లు, పోర్టులు, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం 6 లేన్ రోడ్స్, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 10,000, 20,000 కోట్లు అంటే పెద్ద విషయం కాదు. ఆ 10-20,000 కోట్లతో ప్రభుత్వ భవనాలు అన్నీ కట్టుకుంటే మొత్తం 3 జిల్లాల ప్రజలకి ఒక రాజధాని ఎస్టాబ్లిష్ 3 జిల్లాల ప్రజలకి మొత్తం మేలు జరగడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధానిగా కూడా ఉపయోగపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదన వేగంగా జనాలలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సింపుల్ లాజిక్, అమరావతి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు. కానీ మావిగన్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఒక్క 10-20,000 కోట్లు పెడితే 2-3 సంవత్సరాలలో రాజధాని రెడీ. కానీ అదే అమరావతి 20 ఏళ్ళు అవుతుందా, 40 ఏళ్ళు అవుతుందా, ఎన్నేళ్ళు అవుతుందో తెలియదు. అమరావతిలో బిల్డింగ్లు కట్టినాక అక్కడికి ఇన్ని లక్షల మంది రావాలంటే ఎన్నేళ్ళు పడుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ 60 లక్షల మంది జనాభా ఉన్నది. సో ఇదే తొందరగా గ్రోత్, ఆల్రెడీ అదొక గ్రోత్ ఇంజన్, ఇంకా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఏ రకంగా చూసినా అమరావతి కంటే మావిగన్ అనేది 100% బెటర్, ప్రాక్టికల్గా కూడా బెటర్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడం, అంతే బలంగా ప్రజల నుంచి స్పందన రావడం అనేది వీళ్ళెవ్వరికి కూడా మింగుడు పడతలేదు. అందుకే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఎట్లా చూపించానో కూడా అర్థం కాక, దానికి ఎట్లా కౌంటర్ ఇయ్యానో తెలియక వైసీపీ కార్యకర్తల భార్యల గురించి దిగజారుడు మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. ఆ మాట్లాడించిన మాటలకు వీళ్ళే అధికారికంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇక మన సాంబశివరావుది ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడితే అదే ప్రజల్ని తిడుతున్నాడు అంటే దాని అర్థమైంది, ప్రజలంతా మావిగన్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సాంబశివుడు తిడుతున్నాడు. ఒకవేళ ఇదే ప్రజలు అమరావతికి సపోర్ట్ చేసుంటే టీవీ5 సాంబశివరావు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతాడు? కాడు. ఎందుకంటే మనోడు పచ్చ బానిస కదా, చంద్రబాబు సంకనాకడానికి ఫస్ట్ ప్లేస్లో రెడీగా ఉంటాడు, క్యూలో ఫస్ట్ ప్లేస్లో రెడీగా ఉండే వ్యక్తి కదా. మరి సాంబశివరావు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? ప్రజల్ని పట్టుకొని సిగ్గున్నదా బుద్ధున్నదా అని ఎందుకు తిడుతున్నాడు అంటే, ప్రజల నుంచి మావిగన్కి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది అని ఈ తెలివి తక్కువ సాంబశివరావు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు. ప్రజల నుంచి మావిగన్కి తిరుగులేని స్పందన వస్తుండడంతో అది తట్టుకోలేక సిగ్గుందా తెలివుందా ప్రజలు మీరు ఆలోచన చెయ్యరా అని డైరెక్ట్గా ప్రజల్ని తిడుతున్నాడు. ఇక మరి ప్రజలు వీనికి ఎట్లా బుద్ధి చెప్తారు అనేది ప్రజలే ఆలోచన చేయాలి. 2 లక్షల కోట్ల అప్పు వీని అయ్య కడతాడా వీని తాత కడతాడా? ప్రజలే కదా కట్టాల్సింది. అవురా సాంబశివరావు, ఎవడరా కట్టేది 2 లక్షల కోట్ల అప్పు? అది ప్రజల మీద భారం కాదా? నీ అయ్య కడతాడా అనుకుంటున్నావా, నీ తాత కడతాడా? ప్రజల్ని పట్టుకొని సిగ్గు లేదు బుద్ధి లేదు అని తిడతావా? సన్నాసి, తెలివి ఉండాలి కదరా దద్దమ్మ అని ప్రజలు తిడుతున్నారు, నేను కాదు. మీ అభిప్రాయం కామెంట్స్లలో పెట్టుర్రు.